ఇప్పుడు చూపిచ్చే పచ్చిమిరప చెట్లన్నీ లాస్ట్ ఇయర్‌వే అనమాట. ఇవన్నీ ఓవర్ వింటర్ చేసినవే. పొద్దాక ఓవర్ వింటర్ అని చెప్తున్నాననుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు వెదర్ బాగున్నప్పుడు పీకేయకండి. ఈ వంకాయలు, పచ్చిమిరపకాయలు, కాయలు చూసారా? టొమాటోస్ ఇట్లాంటివి. అవి కొంచెం అట్లా డల్‌గా ఉన్నా గూడా ఇప్పుడు మళ్ళా ఎండ ముదురుతుంది గదా! చూసారా? ఎంత పచ్చగా వస్తూ మళ్ళీ పూత, పిందనమాట మొత్తము. ఆల్రెడీ మళ్ళా ఈ ఇయర్ కొన్ని విత్తనం పడి వాలంటీర్ ప్లాంట్స్ మొలిచాయి కుండీలో మీరు చూసారు. వాటినైతే రీప్లాంట్ చేస్తున్నా గానీ, అవి పెరిగి పెద్దయ్యేసరికి నాకు సీజన్ ఎండ్ అయిపోతుందనమాట. ఈ పచ్చిమిరపకాయలు చాలా స్లో అనమాట. విత్తనం నుంచి పెంచుకోవడము. అందువల్ల ఇవి ఇంగా ఉండిపోతాయి ఈ సంవత్సరం. సో, ఈ సంవత్సరం ఏసినయి ఆల్మోస్ట్ సీజన్ ఎండ్ అయిపోతుంది గాబట్టి, ఇవి నెక్స్ట్ ఇయర్‌కి తీసేయొచ్చు. నాకు ఈ సంవత్సరం ఏసినయి నెక్స్ట్ ఇయర్‌కి పనికొస్తాయనమాట. కానీ మంచు పడే ప్రదేశాల్లో, చలి ఉన్న ప్రదేశాల్లో అది కుదరదండి. మాకున్న వెదర్ ఉంటే గనక అది చానా బెనిఫిట్ అనమాట. పచ్చిమిరపకాయలకు ముఖ్యంగా.